హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వై. నాని, న్యాచురల్ స్టార్ నాని. అసలు నాని గురించి ప్రత్యేకంగా ఒక్కసారి నేను వీడియో చేస్తాను సెపరేట్ గా, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ రేంజ్ వైబ్ క్రియేట్ చేస్తున్నాడు అబ్బా. సోషల్ మీడియాలో నుంచి, ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వరకు తన బేస్ అలా అలా పెరిగిపోతుంది అనమాట రోజు రోజుకైతే. సో ఇప్పుడు కోర్టు సినిమాతో తన ప్రజెంట్ చేస్తాడు. సో కోర్టు సినిమా అయితే దాంతో ఇంకో మెట్టు ఎదిగాడు. సో హీరోగా కాకుండా ప్రొడక్షన్లో కూడా. సో మొత్తానికైతే ఇక నానికి మామూలు దిశ పెరగట్లేదు. సో ఎక్కడ చూసినా, ఏ వీడియో చూసినా, ఏ ప్రోగ్రామ్ చూసినా, ఏ ఆన్లైన్ ఆఫ్లైన్ చూసినా నాని 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 నాని. ఎస్, జస్ట్ నాని పేరల మారి మోగిపోతుంది అంతే. సో లిటరల్లీ టైర్ 1 హీరోస్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పుష్కలమైన నటుడు నాని అని చెప్పేదాంట్లో ఎటువంటి సందేహం లేదు భయ్యా. ఇంకొకటి, నాని కొట్టిన దెబ్బకి టైర్ 2లో కొంతమంది హీరోలు, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య అండ్ రామ్ పోతినేని, సో ఇలాంటి హీరోలు ఫ్యాన్స్ అందరూ కొట్టుకోనేలా చేస్తున్నాడు అనమాట. సో ఎందుకురా అంటే ఇప్పుడు మనోడు హిట్ 3 అండ్ ది ప్యారడైజ్ సినిమాలతో వస్తున్నాడు. ఆ సినిమాలకున్న హైప్ మామూలు హైప్ కాదనమాట, పిచ్చ హైప్ ఉంది. సో ఓడేలా వర్సెస్ నాని అనేలాగా ఉందన్నమాట. ఎస్, అసలు ఓడేలాతో దసరా తీశాడు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది నాని కెరీర్లో. అండ్ ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాతో తీస్తున్నాడు. అక్కడ ఓటీటీ రైట్స్ నా భూతున్న భవిష్యత్తు రేంజ్లో, అంటే ఓటీటీ రైట్స్ అసలు టైర్ 1 హీరోస్ కూడా లేవు. ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎస్ ఎస్ రే, నమ్మాలి రే. ఎందుకురా అంటే అసలు హిట్ 3 అనే సినిమా 55 కోట్లకి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది అనమాట. అండ్ దాని తర్వాత హైయెస్ట్ ఇది, అంటే 55 కోట్లే హైయెస్ట్ టైర్ 2 హీరోస్లో. బట్ అదే హైయెస్ట్ అంటే ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమా 25 కోట్లతో రికార్డ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఎడతెరిపి లేకుండా వాయించేస్తున్నారు అనమాట నాని అయితే. సో ఇంకా నాని దశ స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది భయ్యా. సో మొత్తానికి ఇది ప్యారడైజ్ కనుక బిగ్గెస్ట్ హిట్ అయ్యి, హిట్ 3 కనుక హిట్ అయితే టైర్ 1 హీరోస్లో పక్క పగేస్తాడు. 100 crores హిట్ 3 కనుక హిట్ అయితే భయ్యా, 100 crores షేర్కి రూపాయి తగ్గదు, ఖచ్చితంగా కొట్టేస్తాడు 100 crores షేర్, అందులో డౌట్ లేదు. సో మీకేమనిపిస్తుంది? నాని క్రేజ్ అలా పెరుగుతూ ఉంటే తప్పకుండా మన కాటలో తెలియజేయండి మళ్ళీ. ఇంకా కలిసాం, సబ్స్క్రైబ్ షో వైబ్స్.